Hello students, last class lo manam classification nomenclature guరించి చూసాము. Classification is nothing but categorizing organism based on their characters. Okay, so different characters ని బేస్ చేసుకొని organisms అన్ని different categories లో పెట్టడం జరిగింది. Okay, so దాన్ని మనం క్లాసిఫికేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి nomenclature. ఫస్ట్ ఒక ఆర్గానిజంని గుర్తించి ఓకే ఇది ఒక లివింగ్ థింగ్ అని గుర్తించి ఆ లివింగ్ ఆర్గానిజంకి ఒక పేరు ఐడెంటిఫై చేసి పేరు పెడతారు. పేరు పెట్టే పద్ధతిని మనం నామెన్క్లేచర్ అంటాం. నెక్స్ట్ వర్గీకరించడం అంటే ఒక గ్రూప్లో సపరేట్ గ్రూప్స్లలో పెట్టడం జరుగుతుంది, కేటగరైజ్ చేస్తారు, దాన్ని మనం క్లాసిఫికేషన్ అంటాం. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. నౌ విల్ సీ అబౌట్ ద కింగ్డమ్ యానిమేలియా. యానిమల్స్ అన్నీ కూడా ఏ కింగ్డమ్లోకి వస్తాయి? ఆల్ ద యానిమల్స్ విల్ కమ్ అండర్ వన్ కింగ్డమ్, దట్ ఈస్ యానిమేలియా. సో ఈ కింగ్డమ్ యానిమేలియాలో డిఫరెంట్ ఫైలమ్స్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ ఫైలా టుగెదర్ ఫామ్ కింగ్డమ్, రైట్? సో ఆ ఫైలమ్స్ వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఎనిలిడా, ఆర్థ్రోపోడా అండ్ కార్డేటా. మళ్ళీ కార్డేటా ఈ ఫైలం ఒక్కదాన్ని తీసుకున్నట్లయితే ఇందులో గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ కార్డేటా. సో యూరోకార్డేటా అండ్ వర్టిబ్రేటా. అండ్ అగైన్ వర్టిబ్రేటాలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజం అంటే జాస్ ఉన్నాయా లేవా అనే దాన్ని బట్టి జనరల్గా కార్డేటా అంటే ఏంటి? వెన్నుముక ఉన్నటువంటి జీవులు. ఓకే, అంటే నోటోకార్డ్ డిఫరెంట్ టైప్స్లో ఉండొచ్చు. దాన్ని మనం అంటే ఆఫ్టర్ డెవలప్మెంట్ ఇన్ ద అడల్ట్ ఇట్ ఈస్ కాల్డ్ as వర్టిబ్రల్ కాలం. సో అంటే జీవి మొత్తం పరిపక్వత చెంది పెద్దగా అయిన తర్వాత దాంట్లో మనకి ఏం కనిపిస్తుంది? వర్టిబ్రల్ కాలం కనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ వర్టిబ్రా తీసుకున్నట్లయితే మనకి జా ఉన్నాయా, జా లేదా. ఓకే, మనకు దవడలు ఉంటాయి కదా. సో వాటిని బట్టి జాలెస్ ఆర్గానిజంని జ్ఞాథోస్టోమ్స్. సో జాడ్ ఈజ్ జ్ఞాథోస్టోమ్స్ అండ్ జాలెస్ ఆర్ కాల్డ్ ఏగ్నాథ. ఓకే, సో జాస్ లేకపోతే, దవడలు లేకుంటే, అలాంటి ఆర్గానిజం లేకపోతే వాటిని ఏగ్నాథ కింద డిఫరెన్షియేట్ చేశారు. అండ్ జాస్ ఉంటే జ్ఞాథోస్టోమాటా అంటారు. సో జ్ఞాథోస్టోమా. సో ఇలా మళ్ళీ ఫర్దర్గా డివైజన్ చూసుకున్నట్లయితే జాస్ ఉన్న వాటిని అన్నింటినీ కూడా డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. అవన్నీ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ టుగెదర్ ఫామ్ ఫైలా. సో పిసిస్ అంటే ఫిషెస్ అన్నీ కూడా వస్తాయి. యాంఫిబియన్స్ అంటే ఉభయచరాలు విచ్ కెన్ లివ్ బోత్ ఇన్ వాటర్ అండ్ ల్యాండ్. మ్యామల్స్ విచ్ విల్ ప్రొడ్యూస్ మిల్క్. ఓకే, మిల్క్ ప్రొడ్యూసింగ్ యానిమల్స్ని మ్యామల్స్ అంటాం. సో గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఫైలా. నెక్స్ట్ ఆర్డర్స్. డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వన్ క్లాస్. సో ఇప్పుడు ఒక క్లాస్ గురించి చూసుకున్నట్లయితే మ్యామల్స్లో రొడెన్షియా, కార్నివోరా, ప్రైమేట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్డర్స్. ఈ ఆర్డర్స్ అన్ని గ్రూప్ ఆఫ్ ఆర్డర్స్ అన్ని ఎందులో పెట్టారు? ఒక క్లాస్లో పెట్టారు. ఓకే, నెక్స్ట్ రొడెన్షియా అంటే ర్యాట్స్ అన్నీ కూడా ఈ ఆర్డర్లోకి రావడం జరుగుతుంది. కార్నివోరా అంటే ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్. క్యాట్స్, డాగ్స్, లయన్స్, టైగర్స్ ఇవన్నీ కూడా కార్నివోరాలో పెట్టారు ఆర్డర్లో. ప్రైమేట్స్ మనము మంకీస్, గొరిల్లా, హ్యూమన్. ఓకే, ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ప్రైమేట్స్. ఓకే, సో నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వన్ ఆర్డర్. నెక్స్ట్ ఈ కార్నివోరా గురించి తీసుకున్నట్లయితే ఫెలిడే అండ్ క్యానిడే, ఈ టూ టైప్స్ ఆఫ్ ఆర్గానిజం. ఫెలిడేలో మనకి క్యాట్, టైగర్, లయన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఫెలిడేలోకి వస్తాయి. క్యానిడేలో మనకి డాగ్స్, ఫాక్స్, ఉల్ఫ్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో వీటిలో డిఫరెన్సెస్ ఉన్నాయి, రైట్? నెక్స్ట్ క్యాట్, టైగర్, లయన్లో చూడడానికి సిమిలర్గా ఉంటాయి కానీ డిఫరెన్స్ అనేది ఉంటుంది లైట్గా. సో మళ్ళీ ఫర్దర్గా డివిజన్ చూసుకుంటే గ్రూప్ ఆఫ్ జీనస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వన్ ఫ్యామిలీ. ఫెలిస్ అండ్ ప్యాంథరా ఇవి రెండింటిని చూసుకున్నట్లయితే ఫెలిస్ అంటే క్యాట్స్ని మన ఫెలిస్లో ఇంక్లూడ్ చేస్తారు. చూస్తే కొంచెం సిమిలర్గా ఉంటాయి. క్యాట్స్ అండ్ టైగర్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సిమిలర్గా అనిపిస్తాయి కానీ సైజ్లో అండ్ యాక్టివ్నెస్లో, స్మార్ట్ అవన్నీ కూడా చూసుకున్నట్లయితే క్యాట్స్ కొంచెం తక్కువ లయన్స్ కంటే. సో సపరేట్ గ్రూప్లో పెట్టారు, వచ్చేసి ఫెలిస్లో పెట్టారు, జీనస్లో పెట్టారు. నెక్స్ట్ ప్యాంథరాలో మనకి లయన్, టైగర్ ఉంటాయి, లెపర్డ్స్ ఉంటాయి. సో మళ్ళీ గ్రూప్ ఆఫ్ స్పీషీస్ టుగెదర్ ఫామ్ జీనస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వన్ జీనస్. సో ప్యాంథరాలో మనకి ఏమున్నాయి? ప్యాంథరా, టైగ్రిస్ అనేది స్పీషీస్, ప్యాంథరా అనేది జీనస్. సో ప్యాంథరా, లియో, లయన్, ప్యాంథరా పార్డస్ అంటే లెపర్డ్. సో ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఫర్దర్గా డివైడ్ చేయలేం. టైగర్స్ అన్ని సేమ్ ఉంటాయి, లయన్స్ అన్ని సేమ్ ఉంటాయి, లెపర్డ్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. లొకేషన్ని బట్టి మారచ్చు, వాటిని సబ్ స్పీషీస్ అంటాం మనం. అంటే డిఫరెన్స్ ఇన్ ద లొకేషన్, బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ ఇన్ ద లొకేషన్ వీ కెన్ హ్యావ్ సమ్ డిఫరెంట్ నేమ్స్. సబ్ స్పీషీస్ పెట్టొచ్చు
లొకేషన్ని బట్టి సబ్ స్పీషీస్ మారుతూ ఉంటుంది. కానీ స్పీషీస్ అనేది లాస్ట్ బేసిక్ యూనిట్ ఫర్ క్లాసిఫికేషన్. స్పీషీస్ నుంచి మనకి అంటే గ్రూప్ ఆఫ్ స్పీషీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వన్ జీనస్, గ్రూప్ ఆఫ్ జీనస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వన్ ఫ్యామిలీ, అండ్ గ్రూప్ ఆఫ్ జీనస్ టుగెదర్ కాల్డ్ ఆర్డర్, అండ్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్స్ ఈస్ కాల్డ్ క్లాసెస్, అండ్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఈస్ కాల్డ్ phylum, and finally group of phylum is called a kingdom. సో అలా యానిమల్ కింగ్డమ్లో మనకి టోటల్ యానిమేలియా అనేటువంటి ఒక పెద్ద కింగ్డమ్ అనేది ఇలా చెప్పడం జరిగింది. ఇంకా చాలా క్లాసెస్, చాలా ఫైలమ్స్ ఉంటాయి. మనం ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగిందనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ది క్లాసిఫికేషన్ అండ్ యానిమల్ కింగ్డమ్. నెక్స్ట్ నౌ విల్ సీ స్పీషీస్ ద బేసిక్ యూనిట్ ఫర్ క్లాసిఫికేషన్ అని చెప్పాం. సో స్పీషీస్ ఉంటేనే ఒక ఆర్గానిజంని మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. సో ఎలా డిఫరెంట్ సైంటిస్ట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పీషీస్ గురించి చెప్పడం జరిగింది. నౌ విల్ సీ స్పీషీస్ కాన్సెప్ట్. ఓకే, ఇఫ్ యూ సీ స్పీషీస్ కాన్సెప్ట్, లినేయస్. సో ఇక్కడ ఏం చేస్తారంటే సైంటిస్టులు వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ చేసి డిఫరెంట్ బుక్స్ రాయడం జరిగిందనమాట. వాళ్ళు ఆ బుక్స్లో స్పీషీస్ అంటే ఏంటో డిఫైన్ చేశారు. సో దే డిఫైన్డ్ ద స్పీషీస్ ఇన్ దేర్ బుక్స్. ఓకే, లినేయస్ ఇస్ అ సైంటిస్ట్. ఇన్ హిస్ బుక్ సిస్టమా న్యాచురే, తను ప్రచురించినటువంటి బుక్ పేరేంటి? సిస్టమా న్యాచురే. దాంట్లో స్పీషీస్ అంటే ఏమని రాశాడు? బేసిక్ యూనిట్ ఫర్ క్లాసిఫికేషన్ అని చెప్పాడు అనమాట. లినేయస్ కాల్డ్ స్పీషీస్ యాజ్ బేసిక్ యూనిట్ ఫర్ క్లాసిఫికేషన్. ఓకే, హీ రోట్ దిస్ పాయింట్ ఇన్ సిస్టమా న్యాచురే, హిస్ బుక్, హిస్ రైటింగ్స్. ఓకే, హూ సెడ్ దట్ బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని ఎవరు అన్నారు? లినేయస్. నెక్స్ట్ కమ్స్ జాన్ రే. ఇస్ అనదర్ సైంటిస్ట్. అతని బుక్లో హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటారం. ఓకే, ప్లాంటారం, హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటారం. జాన్ రే ఇన్ హిస్ బుక్ he said species is a group of organisms which are morphologically similar. జాన్ రే ఏం చెప్పాడు? స్పీషీస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం విచ్ ఆర్ మార్ఫాలజికలీ సిమిలర్. మార్ఫాలజికల్గా ఎలా ఉంటాయి చూడడానికి, స్ట్రక్చరల్గా చూస్తే ఏదైనా చూస్తే ఒక స్పీషీస్ని తీసుకున్నాను అనుకో, అవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి అనమాట. మార్ఫాలజికల్గా చూడడానికి సిమిలర్గా ఉంటే, మార్ఫాలజికల్లీ చూడడానికి సిమిలర్గా ఉంటే మనము మ్యాక్సిమం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం సిమిలర్ ఉంటాయి. సో అలాంటి ఆర్గానిజమ్స్ని, గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని మనం స్పీషీస్ అని పిలిచారు. ఎవరు? జాన్ రే ఇన్ హిస్ బుక్ హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటారం. ఓకే, నెక్స్ట్ కమ్స్ చార్ల్స్ డార్విన్. ఓకే, చార్ల్స్ డార్విన్ ఇన్ హిస్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, in his book Origin of Species, he said he explained species as a dynamic nature of the species. He explained dynamic nature of the species. Okay, అతని బుక్లో ఏం చేశాడు? స్పీషీస్ అంటే ఎలా ఉంటాయి, ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే ఇప్పుడు చూడండి, డాగ్స్ చూడండి, అన్ని డాగ్స్ సేమ్ ఉంటాయి. యానిమల్స్లో మనకి క్యాట్స్ అనుకోండి, క్యాట్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయి. సో డైనమిక్ నేచర్ అనేది చెప్పడం జరిగిందన్నమాట. అవి ఏ స్పెషల్ క్యారెక్టర్స్ చూపిస్తాయి, అవి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, హ్యాబిటాట్ ఏంటి, సో ఇలా ఎక్కడ నివసిస్తాయి, వాటి అలవాట్లు ఏంటి, ఆహారపు అలవాట్లు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరు? చార్ల్స్ డార్విన్ అనేది అతను ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్లో తన బుక్లో డైనమిక్ నేచర్ ఆఫ్ స్పీషీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. అంటే స్పీషీస్ ఏ క్యారెక్టర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి, ఎలా సిమిలర్గా ఉంటాయి, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కమ్స్ బుఫాన్. Buffon is a scientist. In his book Natural History. Okay, in his book Natural History ఏం చెప్పాడు? Species are the organism which are reproductively isolated, which inbreed fertile offsprings. And second point, 2 points చెప్పడం జరిగింది, important points చెప్పడిన. Species are the organisms, అవన్నీ కూడా ఓకే ఆర్గానిజమ్సే, కానీ వాటన్నిటి కూడా రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్. ఖచ్చితంగా దే షుడ్ ఇన్బ్రీడ్, వాటిలో అవి ఫర్టిలైజేషన్ జరుపుకొని రిప్రొడక్షన్ జరుపుకొని దే షుడ్ ప్రొడ్యూస్ ఆఫ్స్ప్రింగ్స్. ఓకే, రిప్రొడక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం విచ్ కెన్ ఇన్బ్రీడ్ టు ప్రొడ్యూస్ ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్. అంటే అంటే చూడండి, మామూలుగా రిప్రొడక్షన్ అంటే ఏంటి? పేరెంటల్ సెల్స్ నుంచి డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడం, అవునా? సో డాటర్ సెల్స్ నుంచి మళ్ళీ కొత్త జనరేషన్ రావడం జరుగుతుంది. అలా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ ఖచ్చితంగా రావాలి. ఓకే, పేరెంటల్ జనరేషన్ నుంచి మనకి
ఫస్ట్ జనరేషన్ వస్తుంది. ఈ ఫస్ట్ జనరేషన్ డాటర్ ఇండివిజువల్స్ నుంచి మనకి ఖచ్చితంగా ఇంకో జనరేషన్ రావాలి, సెకండ్ జనరేషన్, అలా థర్డ్ జనరేషన్ అనేది వస్తూనే ఉండాలి. ఒకవేళ అలా రాలేదనుకోండి, అలా వస్తే కనుక ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ అంటాం, ఫర్టైల్గా ఉన్నాయి. సో దే హ్యావ్ ద అబిలిటీ టు ప్రొడ్యూస్ నెక్స్ట్ జనరేషన్ ఆర్గానిజమ్స్. ఒకవేళ ప్రొడ్యూస్ అవ్వలేదనుకోండి వాటిని స్టెరైల్ అంటారు. ఓకే, ఈ పేరెంట్స్ నుంచి ఫస్ట్ జనరేషన్ వచ్చాయి. ఇవి ఒకవేళ మళ్ళీ పిల్లల్ని కలిగించే శక్తి అంటే సంతానాన్ని కలిగించేటువంటి శక్తి లేనటువంటివి అయితే కనుక వాటిని స్టెరైల్ ఆర్గానిజమ్స్ అంటారు. ఓకే, సో సంతానాన్ని కలగజేసేటువంటి శక్తి ఉన్నటువంటి వాటిని ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ అంటారు. ఫైన్, ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ అంటారు. సో ద ఆర్గానిజం విచ్ కెన్ రిప్రొడ్యూస్ టు ప్రొడ్యూస్ ద నెక్స్ట్ జనరేషన్ ఈస్ కాల్డ్ ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్. నెక్స్ట్, సో అలా రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్గా ఉండాలి. అండ్ వాటి మధ్యలో కనుక బ్రీడింగ్ జరిగితే కనుక ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. నెక్స్ట్, ఇఫ్ 2 డిఫరెంట్ స్పీషీస్ ఇన్ బ్రీడ్, స్పీషీస్ అంటే చెప్పాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ డాంకీ అండ్ హార్స్ తీసుకున్నట్లయితే కనుక ఏమవుతుంది, డిఫరెంట్ స్పీషీస్ ఇవి. ఇక్కడ ఇతను ఈ ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు. 2 డిఫరెంట్ స్పీషీస్ని ఇన్బ్రీడ్ చేస్తే కనుక, బ్రీడింగ్ జరిపితే కనుక వాటి మధ్యలో స్టెరైల్ ఆఫ్స్ప్రింగ్స్ రావడం జరిగిందనమాట. అంటే స్టెరైల్ అంటే ఏంటి, దే కెనాట్ ప్రొడ్యూస్ ద ఆఫ్స్ప్రింగ్స్. సో దే కెనాట్ రిప్రొడ్యూస్ అనమాట, నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేయలేవు. ఓకే, ఒకవేళ డాంకీని హార్స్ని కనుక మనం క్రాస్ చేసాం అనుకోండి, వాటి నుంచి వచ్చినటువంటి ఆర్గానిజమ్స్ నెక్స్ట్ జనరేషన్లో అవి యంగ్ వన్స్ని ప్రొడ్యూస్ చేయలేవు అనమాట. సో అలాంటి క్యారెక్టర్ని కలిగినటువంటి వాటిని మనం స్టెరైల్ ఆఫ్స్ప్రింగ్స్ అంటాం అనమాట. సో ఒక డిఫరెంట్ స్పీషీస్ మధ్యలో బ్రీడింగ్ జరిగితే కనుక దే కెనాట్ ప్రొడ్యూస్ ఆర్గానిజమ్స్. ఓకే, సో ఓన్లీ సేమ్ స్పీషీస్ క్యాన్ ప్రొడ్యూస్ ద ఆర్గానిజం విత్ ఇన్ అ స్పీషీస్ క్యాన్ ప్రొడ్యూస్ ద యంగ్ వన్స్. ఓకే, సో అందుకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాడంటే కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. ఫస్ట్ విల్ సీ స్పీషీస్ యాజ్ అ బ్రీడింగ్ యూనిట్ అని ఎందుకు చెప్పాడు అంటే, స్పీషీస్లో ఉన్నటువంటి ఒకటే స్పీషీస్లో అంటే ఫీమేల్ డాంకీ అండ్ మేల్ డాంకీకి మనకు క్రాస్ చేస్తే కనుక ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ వస్తాయి. నెక్స్ట్ జనరేషన్ డాంకీస్ కూడా రావడం జరుగుతుంది. మేల్ డాంకీ ఫీమేల్ డాంకీకి కనుక క్రాస్ చేస్తే మేల్ హార్స్ అండ్ ఫీమేల్ హార్స్ కనుక క్రాస్ చేస్తే మళ్ళీ మనకి నెక్స్ట్ జనరేషన్ హార్సెస్ వస్తాయి. కానీ ఇక్కడ ఏం చేశాడంటే, ఒకవేళ డిఫరెంట్ స్పీషీస్లో కనుక బ్రీడింగ్ జరిగితే కనుక దే కెనాట్ ప్రొడ్యూస్ ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫీమేల్ డాంకీని తీసుకున్నాడు, మేల్ హార్స్ని తీసుకున్నాడు. ఇక్కస్ అండ్ అసినస్ అంటారు ఫీమేల్ డాంకీని. జనరల్గా డాంకీ సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఇక్కస్ అండ్ అసినస్. నెక్స్ట్ హార్స్ సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఇక్కస్ కెబాలస్. ఓకే, సో హార్స్ సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఇక్కస్ కెబాలస్. డాంకీ ఇక్కస్ అసైనస్. సో డాంకీకి హార్స్కి మధ్యలో క్రాస్ జరిపితే కనుక ఫీమేల్ డాంకీ మేల్ హార్స్ క్రాస్ జరిపితే కనుక హినీ అనేటువంటి ఆర్గానిజం వచ్చింది. ఇది ఏంటి, సిమిలర్ టు డాంకీ, ఫీమేల్ మదర్కి చాలా సిమిలర్గా ఉంటుంది. కానీ కొన్ని హార్స్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఎక్కువ శాతం ఫీమేల్ క్యారెక్టర్స్ ఎక్కువగా వస్తాయి అండ్ కొన్ని హార్స్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి అనమాట. డాంకీ క్యారెక్టర్స్ ఎక్కువగా ఉంటాయి, హార్స్ క్యారెక్టర్స్ తక్కువగా వస్తాయి. సో ఇట్ ఈస్ మోర్ సిమిలర్ టు డాంకీ అండ్ సమ్ క్యారెక్టర్స్ ఆఫ్ హార్స్ ఆర్ ఆల్సో ప్రెజెంట్. సో దాన్ని మనం హినీ అంటాం. హినీ అంటే ఏంటి, ద క్రాస్ between the female donkey and male donkey. When it is done, the offsprings produced are called Hini. Okay, so Iccus is genus, Asinus is species. Here Iccus is genus and Cabalus is species. Fine. So like this అంటే ఏంటి, డిఫరెంట్ స్పీషీస్ కనుక అంటే స్పీషీస్ మధ్యలో కనుక బ్రీడింగ్ జరిగితే ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవ్వవు అని చెప్పడం జరిగిందనమాట. అందుకనే స్పీషీస్ని మనం బ్రీడింగ్ యూనిట్ కింద పరిగణించారనమాట. ఓకే, బుఫాన్ తన బుక్లో ఇవన్నీ పాయింట్స్ చెప్పడం జరిగింది. బ్రీడింగ్ అంటే అర్థమైంది కదా, అంటే స్పీషీస్లో సిమిలర్ ఆర్గానిజం అంటే డాంకీస్కి మధ్యలో క్రాస్ జరిగితే ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దే కెన్ ప్రొడ్యూస్ ద ఆర్గానిజం. హార్స్కి మధ్యలో అంటే మేల్ అండ్ ఫీమేల్ హార్స్ మధ్యలో కనుక క్రాస్ జరిగితే ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ అగైన్ ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్. కానీ డిఫరెంట్ స్పీషీస్ మధ్యలో జరిపితే కనుక వాటికి ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ రావు, స్టెరైల్ ఆర్గానిజమ్స్ వస్తాయన్నమాట. వీటికి సంతానాన్ని కలుగు చేసుకునేటువంటి శక్తి ఉండదు. ఓకే, సో అంటే ఒకే స్పీషీస్లోని ఆర్గానిజమ్స్లోనే బ్రీడింగ్ జరిగితేనే మనకి ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అందుకే స్పీషీస్ ఇస్ కాల్డ్ యాజ్ బ్రీడింగ్ యూనిట్. నెక్స్ట్, ఒకవేళ రివర్స్ క్రాస్ చేశారనుకోండి. రివర్స్ క్రాస్ అంటే ఏంటి, మేల్ డాంకీ ఫీమేల్ హార్స్ తీసుకున్నట్లయితే వచ్చినటువంటి ఆర్గానిజంని మనం మ్యూల్ అంటాం. మేల్ డాంకీ
ఫీమేల్ హార్స్ని క్రాస్ చేస్తే మ్యూల్ అనేటువంటి ఆర్గానిజం వస్తుంది. ఇది కూడా స్టెరైల్ ఆఫ్స్ప్రింగ్, అంటే సంతానాన్ని కలిగేటువంటి శక్తి ఉండదు, కలుగజేసుకునేటువంటి శక్తి వీటికి ఉండదు. ఓకే, సో దిస్ ఇస్ హెన్స్ స్పీషీస్ ఇస్ కాల్డ్ యాజ్ అ బ్రీడింగ్ యూనిట్. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జీనస్ సేమ్ ఉంది కానీ స్పీషీస్ వేరుంది. అంటే డిఫరెంట్ స్పీషీస్ని తీసుకున్నప్పుడు స్టెరైల్ ఆర్గానిజమ్స్ వస్తాయి. సేమ్ స్పీషీస్లో కనుక క్రాస్ చేస్తే వీ విల్ గెట్ ద ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ ఈజ్ స్పీషీస్. ఈ డిఫైన్డ్ స్పీషీస్ యాజ్ ఎ ఎకలాజికల్ యూనిట్. ఎకలాజికల్ యూనిట్ అంటే ఏంటి అంటే దే కెన్ షేర్ స్పీషీస్, ఒకటే స్పీషీస్కి చెందినటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒకటే హ్యాబిటాట్ని షేర్ చేసుకుంటాయి. హ్యాబిటాట్ అంటే ఏంటి? ఒక లొకేషన్, ఒక ప్లేస్, ఒక ఏరియాని. అంటే ఇప్పుడు చూడండి, డాగ్స్ చూడండి, ఈ విలేజ్లో డాగ్స్ అని కూడా ఒక ఏరియాలో ఉంటాయి. సో ఆ ఒక ఏరియాని షేర్ చేసుకుంటున్నాయి. సో దాన్ని ఎకోసిస్టమ్ అంటాం లేదా హ్యాబిటాట్ అంటాం. ద ప్లేస్ వేర్ ద ఆర్గానిజం లివింగ్ ఈజ్ కాల్డ్ హ్యాబిటాట్. ఒక జీవి ఎక్కడైతే జీవిస్తుందో ఆ ప్లేస్ని మనం, ఆ ఏరియాని మనం హ్యాబిటాట్ అంటాం అనమాట, లేదా ఈకోసిస్టమ్ అంటాం. సో ఇవన్నీ కూడా ఒకటే స్పీషీస్కి, ఒక జాతికి చెందినటువంటి జీవులన్నీ కూడా ఒకే జీవావరణాన్ని షేర్ చేసుకుంటాయి. ఒకే జీవావరణాన్ని షేర్ చేసుకుంటాయి. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఫిషెస్ చూసుకుందాం. ఫిషెస్ అన్నీ ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ ఒక స్పీషీస్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఫ్రెష్ వాటర్లోనైనా మెరైన్ వాటర్, కానీ వాటర్లో. ఓకే, స్పీషీస్ డిఫరెంట్ ఉండొచ్చు. సో అంటే డిఫరెంట్ స్పీషీస్ ఫ్రెష్ వాటర్లో ఉండొచ్చు. ఒకటే స్పీషీస్ సంబంధించిన జీవులని ఒక దగ్గర ఉంటాయి అనమాట. జనరల్గా వాటర్లో ఉంటాయి. ఓకే, ఫ్రెష్ వాటర్లో ఉండొచ్చు, మెరైన్ వాటర్లో. జనరల్గా మనకి కాట్లా ఫిష్ వచ్చేసి ఫ్రెష్ వాటర్లో ఉంటుంది, షార్క్ వచ్చేసి మెరైన్ వాటర్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫిషెస్లో తీసుకుంటే జనరల్గా వాటర్లో ఉంటాయి అలా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు డాగ్స్ అనేది తీసుకున్నట్లయితే అవన్నీ ల్యాండ్ పైన ఉంటాయి. అంటే ఒకటే ఎకలాజికల్ ఈకోసిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. అందుకే వీటిని స్పీషీస్ని ఎకలాజికల్ యూనిట్ అని పిలవడం జరిగింది. ఫైన్. అంటే ఆర్గానిజం స్పీషీస్ ఆర్ ద ఆర్గానిజం విచ్ కెన్ షేర్ సేమ్ హ్యాబిటాట్ ఆర్ ఈకోసిస్టమ్. ఫిషెస్ వాటర్లో ఉంటాయి, డాగ్స్ ల్యాండ్ పైన ఉంటాయి, అలా డిస్ట్రిబ్యూషన్ అనమాట. నెక్స్ట్ స్పీషీస్ ఈ కాల్డ్ స్పీషీస్ యాజ్ అ జెనెటిక్ యూనిట్. ఏమన్నాడు? జెనెటిక్ యూనిట్ అంటే ద షేర్ సేమ్ జీన్స్ ఆర్ క్యారియోటైప్. సేమ్ జీన్స్, మ్యాక్సిమం సేమ్ జీన్స్ ఉంటాయి. జీన్స్ వల్లనే ప్రతి ఒక్క క్యారెక్టర్ రావడం జరుగుతుంది, అవునా? సో జీన్స్ వల్లే ప్రతి ఒక్క క్యారెక్టర్ రావడం జరుగుతుంది. సో అలా he said that each species will share same genes or it will share same karyotype. It will show same karyotype. Karyotype అంటే ఏంటి? The arrangement of the chromosomes is called karyotype. అంటే మనకు సెల్స్ ఉంటాయి, సెల్స్ లోపల డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏని క్రోమోజోమ్స్గా పరిగణిస్తాం అనమాట. డివైడింగ్ స్టేట్లో క్రోమోజోమ్స్ కింద మారుతాయి. సో అలా నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్ ఉండడం జరుగుతుంది. ఒక్కో స్పీషీలో ఒక్కో నెంబర్ ఉంటుంది. హ్యూమన్స్లో మనకు 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. హ్యూమన్స్లో ఎన్ని ఉంటాయి? 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. డ్రాసోఫిలా అంటే ఫ్రూట్ ఫ్లై. డ్రాసోఫిలాని ఫ్రూట్ ఫ్లై అంటాం మనం. ఫ్రూట్ ఫ్లై. హ్యూమన్స్కి సైంటిఫిక్ నేమ్ ఏంటి? హోమోసేపియన్స్ అంటాం. డ్రాసోఫిలా అంటే మన అరటిపండు పైన, మీరు ఎప్పుడైనా చూసారు లేదా, కుళ్ళిపోయిన అరటిపండు పైన కొన్ని ఇన్సెక్ట్స్ వాళ్తాయి. వాటిని మనము ఫ్రూట్ ఫ్లైస్ లేదా డ్రాసోఫిలా అంటాం. దాంట్లో జనరల్గా మనకు 6 క్రోమోజోమ్స్ కనిపిస్తాయి. ఓకే, 3 pairs కింద ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందుకే ఒక్క స్పీషీస్లో తీసుకున్నట్లయితే సేమ్ నెంబర్ ఉంటుంది. ఓకే, హ్యూమన్స్లో 46 ఉంది, డ్రాసోఫిలాలో 6 ఉంటాయి, కాన్స్టెంట్ ఇది. సో అలా ద షేర్ సేమ్ కార్యోటైప్. ఓకే, నెక్స్ట్ ఎవల్యూషనరీ యూనిట్ అంటే ఆరిజిన్ ఈజ్ సేమ్ అనమాట. పుట్టుక అనేది ఒక్క దగ్గర నుంచి రావడం జరుగుతుంది. ఈ ఆర్గానిజమ్స్ ఒక స్పీషీస్ తీసుకున్నాం అనుకో, ఒక్క దగ్గర నుంచి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫిషెస్ తీసుకున్నాం. ఫిషెస్ అని వాటి ముందు ఎగ్జిస్టింగ్ ఆర్గానిజమ్స్ నుంచి వస్తాయి. ఈ ఫిషెస్ నుంచి యాంఫీబియన్స్ రావడం జరుగుతుంది. యాంఫీబియన్స్ వస్తాయి. యాంఫీబియన్స్ అంటే ఏంటి? ఉభయచరాలు. దే హ్యావ్ ద అబిలిటీ టు లివ్ బోత్ ఇన్ వాటర్ అండ్ ఆన్ ల్యాండ్. అంటే ఫిషెస్ వాటర్లో బ్రతకగలుగుతాయి. అండ్ యాంఫీబియన్స్ వచ్చేసి అంటే కప్ప, ఫ్రాగ్ తీసుకున్నట్లయితే ఇది వాటర్లో ఉండగలుగుతుంది, అలాగే నేలపైన కూడా ఉంటుంది. అంటే కొన్ని ఫిష్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కదా, అందుకే దీని యాన్సెస్టర్ ఎవరు? ఆరిజిన్ ఎక్కడ? ఫిష్ నుంచి ఉద్భవించింది అనమాట. ఫిషెస్ నుంచే పుట్టాయి. నెక్స్ట్ ఈ యాంఫీబియన్స్ నుంచి
రెప్టైల్స్ వచ్చాయి. అలా అలా ఎవల్యూషన్ అంటే ఆరిజిన్, ఒక స్పీషీస్ అనేది ఖచ్చితంగా ఒక్క ఆరిజిన్ నుంచి రావడం జరిగింది. లైఫ్ అనేది ఫిషెస్ నుంచి పుట్టింది, ఫ్రాగ్స్. నెక్స్ట్ రెప్టైల్స్ అంటే సారీసృపాలు, నేలపైన ప్రాకేటువంటి జీవులు, అవన్నీ యాంఫిబియన్స్ నుంచి రావడం జరిగింది. సో అలా మనం ఆరిజిన్ తీసుకుంటే స్పీషీస్, ఒక స్పీషీస్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాటన్నిటి యొక్క ఆరిజిన్ ముందున్నటువంటి జీవుల నుంచి రావడం జరుగుతుంది, సేమ్ ఆర్గానిజమ్స్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద స్పీషీస్ కాన్సెప్ట్. ఓకే, అండ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. ఓకే, సో డిఫరెంట్ సైంటిస్ట్ లైక్ లిన్నయస్, జాన్ రే, చార్ల్స్ డార్విన్, బుఫాన్ వాళ్ళ బుక్లో, అంటే వాళ్ళు రాసుకున్నటువంటి బుక్స్లో అతను స్పీషీస్ గురించి డిస్క్రైబ్ చేశారనమాట. నెక్స్ట్ బుఫాన్ వచ్చేసి స్పీషీస్ని బ్రీడింగ్ యూనిట్గా, ఎకలాజికల్ యూనిట్గా, జెనెటిక్ యూనిట్ అండ్ ఎవల్యూషనరీ యూనిట్గా పరిగణించడం జరిగిందనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద స్పీషీస్ కాన్సెప్ట్. ఫైన్, థ్యాంక్ యూ.